హాయ్ అండి. సో తెలుగు సంస్కృతి, కళా వైభవాన్ని వేలాది మంది హృదయాల్లో నిలిపేవి సాంస్కృతిక కార్యక్రమాలు. ఎంత చిన్న కార్యక్రమమైనా ఖచ్చితంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉండి తీరాల్సిందే. అలాంటిది నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2026ని అత్యంత వైభవంగా నిర్వహించబోతుంది. జూలై 17, 18, 19వ తేదీలలో. మరి మెగా కన్వెన్షన్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని కల్చరల్ యాక్టివిటీస్ మనల్ని అలరించబోతున్నాయి, వీటన్నిటి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీటీఏ మెగా కన్వెన్షన్ కల్చరల్ చైర్ విజయ్ పిల్లి గారు. వారితో మాట్లాడదాం. అసలు ఎలాంటి కార్యక్రమాలతో మనల్ని ఈ మెగా కన్వెన్షన్ లో వారు అలరించబోతున్నారు, వారి ప్లానింగ్ ఏంటి, విజన్ ఏంటో, వీటన్నిటిని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ విజయ్ పిల్లి గారు. హాయ్ అండి. హలో స్వాతి గారు, బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్ అండి. హౌ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఐ నో యు ఆర్ సో బిజీ ఇన్ దిస్ టైమ్. చాలా తక్కువ టైం ఉంది కన్వెన్షన్ కి. ఈ టైంలో మా కోసం టైం కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓకే విజయ్ గారు, కల్చరల్ యాక్టివిటీస్ కి చైర్ గా మీరున్నారు. మీ విజన్ ఏ విధంగా ఉండబోతుంది ఈ మెగా కన్వెన్షన్ లో అందరినీ అలరించడానికి, రాబోయే గెస్ట్లని, అతిథులని? ఓకే. సో ఈ కన్వెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్. చాలా యునిక్గా షార్లెట్లో ఫస్ట్ టైం జరుగుతుంది. ఎనీ తెలుగు కమ్యూనిటీ దట్ హ్యాస్ బ్రాట్ కన్వెన్షన్ టు దిస్ స్కేల్ అనేది ఫస్ట్ టైం అనమాట. వేరే తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా చాలా మాట, టీఏజీసీఏ, తానా అన్నీ కూడా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే షార్లెట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ దే హవ్ కమ్ టుగెదర్ అండ్ షోడ్ దర్ సపోర్ట్ టు అవర్ ఫౌండర్ మల్లారెడ్డి గారు అండ్ ఆల్సో ప్రెసిడెంట్ నవీన్ గారు. అండ్ ఇది బేసికలీ అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి చేస్తే మన తెలుగు ప్రజల ఐకమత్యం కనబడుతుంది అండ్ వీ కెన్ ఆల్ బీ దేర్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అనే మెసేజ్, ఒక సింగిల్ మెసేజ్ కన్వే చేశారు మొన్న. దట్ యాక్చువల్లీ బ్రింగ్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ టు ఎనీబడి హూ ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఏ టైంలో కన్వెన్షన్ మనకి 3 days ఉండబోతుంది. ఫస్ట్ బ్యాంక్ వైట్ అండ్ సెకండ్ డే అండ్ థర్డ్ డే. కల్చరల్ యాక్టివిటీస్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందండి? 17th, 18th అండ్ 19th జూలై. 3 రోజులు కదా. 17th నైట్ బ్యాంక్వెట్ నైట్, 18th మార్నింగ్ వీ హ్యావ్ అ పరేడ్ ఇన్ షార్లెట్ డౌన్ టౌన్, అప్ టౌన్ అంటారు ఇక్కడ. డౌన్ టౌన్లో ఒక పరేడ్ ఉందన్నమాట. ఆ పరేడ్ తర్వాత ఒక ప్రొసెషన్ తోటి ఇనాగ్రేషన్ జరుగుతుంది బేసికలీ. ఆ ఇనాగ్రేషన్ తోటి కిక్ ఆఫ్ అయ్యి సాటర్డే మార్నింగ్ ప్రోగ్రామ్, దెన్ సాటర్డే ఆఫ్టర్నూన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సాటర్డే ఈవినింగ్ ఉన్నాయి, సండే ఆఫ్టర్నూన్ ఉన్నాయి, సండే ఈవినింగ్ ఉంది. వాట్ అబౌట్ ఫ్రైడే? Friday evening is banquet night exclusively for all our sponsors and donors. We have to recognize them because it is only because of them that such a big convention costing so much money is happening here. We want to exclusively treat them and say thank you to them. యూ హ్యావ్ ఎనీ నెంబర్ అండి? అంటే ఎంతమంది కల్చరల్ పర్సన్స్ అంటే మీరు అసోసియేట్ అయ్యారు డాన్స్ స్కూల్స్ తో కానీ వారితో కానీ? ఎంతమంది కళాకారులు అలరించబోతున్నారు? డూ యూ హ్యావ్ ఎనీ నెంబర్? యా డెఫినెట్లీ. మనకి వచ్చే అటెండీస్ ఒక 25,000 దాకా అయి ఉంటే అందులో మనకి ఆల్మోస్ట్ ఒక 500 మంది పర్ఫార్మెన్సెస్ చేసే వాళ్ళ దాకా ఉన్నారనమాట. అబౌట్ 50 schools ఆర్ పార్టిసిపేటింగ్ విత్ డాన్సెస్, సింగింగ్ అండ్ వేరియస్ అదర్ యాక్టివిటీస్, ఫ్యాషన్ షో అట్లాంటివన్నీ కూడా చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 500 పార్టిసిపెంట్స్ ఉన్నారు మనకి ఇందులో. లాస్ట్ మినిట్ ఛాలెంజెస్ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఎనీ థింగ్ హ్యాపెన్, యూ నీడ్ టు కవర్ ఇట్. దానికి మొత్తం రెడీగా ఉన్నారా? మీ కమిటీలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాలంటీర్స్ కల్చరల్ యాక్టివిటీస్ కి వర్క్ చేస్తున్నారు? కెన్ యూ షోర్ దీస్ థింగ్స్? యా డెఫినెట్లీ. మా టీం మీద నాకు చాలా స్ట్రెంగ్త్ ఉందన్నమాట. దానివల్ల మేము వీఆర్ ఏబుల్ టు go through very well all of the activities and we're foreseeing what can go wrong and we're trying to put all the remediation steps anamata, backup options anamata. Na team lo basically co-chair vachi Kalyani Chalasani garu. She has been working with TAGCA for a long time, she's done a lot of these activities before. అలాగే ప్రశాంత్ బొక్క గారు, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ టీఏజీసీఏ అండ్ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కల్చరల్ దేర్. ఆయన కూడా మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట. హీఈస్ వన్ ఆఫ్ ద లీడ్స్. నా టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు. జ్యోతేశ్వర్ రెడ్డి, కీర్తి రెడ్డి, రామకృష్ణ వల్లెల, రవి కిరణ్ గారు, పల్లవి మధుభూషి గారు, కిరణ్ దుర్వాసల, ప్రశాంత్ బొక్క, సాయ్,
Jayashree Pilli is my wife, and she's going to be leading the felicitation and reception committee there. తర్వాత పల్లవి రెడ్డి గారు, సతీష్ గుత్తికొండ. సో వీళ్ళ ఆల్మోస్ట్ ఒక 13 మంది ఉన్నారన్నమాట నా టీంలో. సో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 3 months వెరీ యాక్టివ్లీ. ఒరిజినల్ ప్లాన్స్ అన్ని ఒక 6 months బ్యాక్ స్టార్ట్ అయినాయి, కానీ వెరీ యాక్టివ్లీ ఒక 3 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయినాయి. వి స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు ఆల్ ద స్కూల్స్, డాన్స్ స్కూల్స్, పర్ఫార్మర్స్, లోకల్ ఇండివిజువల్స్ కూడా, ఇండివిజువల్ గ్రూప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాము. యా, ద ప్లాన్ హ్యాస్ కమ్ టుగెదర్ వెరీ వెల్ సో ఫార్, ఐ వుడ్ సే. ఓకే. ఒక మెగా కన్వెన్షన్ కి కావాల్సిన స్ట్రక్చర్, కంటెంట్ అన్ని కూడా పుల్ చేసాము. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. బట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, ఓకే, పెద్ద పెద్ద స్టేజ్లో కూడా మిస్టేక్స్ జరుగుతాయని హ్యూమన్ గా మనకి తెలుసు. యా, ఏదో ఒకటి. సో వీ వాంట్ టు యాక్సెప్ట్ దట్ విత్ అన్ ఆనర్ అనమాట. ఇట్స్ ఓకే, ప్రాక్టీస్ అయితే చేసాము, ఎక్కడో మిస్టేక్ అయితే ఇట్స్ ఓకే, నాట్ అ బిగ్ డీల్ అని చెప్పి. బట్ వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్ టు ఎవ్రీబడి హూస్ అటెండింగ్, సో దట్ దే యాక్చువల్లీ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ దర్ గోయింగ్ బ్యాక్. యా, ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్యాకప్ ఆప్షన్, సో ప్రతి దానికి, ప్రతి చిన్నది, ఎంత చిన్న కార్యక్రమం అయినా సో మనకు బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. సో దాంతో వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అండ్ విజయ్ గారు, సో టీటీఏ అంటే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సో తెలంగాణ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఫోక్ సాంగ్స్. సో హౌ డూ యూ బ్యాలెన్సింగ్ ద స్టేజ్, అంటే ఫోక్ సాంగ్స్ తోటి, క్లాసికల్ తోటి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అంటే మోర్ ఫోక్ ఉండబోతుందా, క్లాసికల్ ఉండబోతుందా, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండబోతుందా? సో అన్ని జనరేషన్స్ ని ఆకట్టుకునేలా ఏ విధంగా ప్లాన్ చేశారు ఈ కార్యక్రమాలని? ఓకే, మనకి చాలా వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియా నుంచి చాలా రినౌండ్ ప్రెస్టీజియస్ పర్ఫార్మర్స్ వస్తున్నారన్నమాట. పరంపర గ్రూప్ వాళ్ళు, లేదంటే రామ్ రాథోడ్ వాళ్ళు, లేదంటే వందే మాతరం శ్రీనివాస్ గారు. దర్ కమింగ్ విత్ 8 సింగర్స్ అనమాట, యాక్చువల్లీ వందే మాతరం శ్రీనివాస్ గారు. సో ఇట్స్ గన్ బి అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకంటే వీళ్ళు సాటర్డే నైట్, ఫ్రైడే నైట్, సాటర్డే తర్వాత సండే మార్నింగ్ కూడా ఒక స్లాట్లో they're performing very good folk songs representing our Telugu community, our culture, Telangana culture. So anybody who's actually coming there with a passion to understand and listen to all of this with respect to our Telangana culture, right? వాళ్ళ wishes definitely satisfy అవుతాయి, అంటే it will go beyond that. And at the same time, కొంతమంది who's not from Telangana or who's not Telugu speaking, వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాబట్టి ఈ కన్వెన్షన్, బికాస్ వీ బిన్ ప్రమోటింగ్ ఇట్ హియర్, రైట్? వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం బోర్ కొట్టకూడదు అని చెప్పి వి మిక్స్డ్ ఇట్ వెరీ వెల్ విత్ ఆల్ ది లోకల్ డాన్స్ స్కూల్స్. వాళ్ళు మిక్స్ ఆఫ్ సమ్ తెలుగు మూవీ సాంగ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫోక్ సాంగ్స్ ఆల్సో, అవన్నీ మిక్స్ చేసి చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 50-60 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. సో కీరవాణి గారిది మ్యూజికల్ కాన్సర్ట్ ఏ రోజు ఉండబోతుందండి? Yes, so that is the highlight of the entire convention, right? We're going to close with this big bash. Keeravani Gardi is Sunday night anamata. Sunday night around 9:30 ki we are hoping to finally give the stage off to him. He is coming with 26 people band anamata. So it's going to be a huge concert for him here. అండ్ ఆ స్టేజ్ కూడా మనది స్టేజ్ చాలా పెద్ద స్టేజ్. ఇట్స్ 80 feet by 48 feet. So వావ్. it's huge. It can take a lot of people on there. So Keeravani garu is going to do justice అని మనందరికీ తెలుసు. So there is no doubt about that. అలాగే ఫ్రైడే నైట్ మనకి ఆరెంజ్ స్ట్రీట్ అనే బ్యాండ్ ఉంది. So they're coming from India and they're going to be performing. In fact, they ఓకే. actually just landed yesterday. And then Saturday night is going to be Three Band. Three Band కూడా చాలా famous and they've done in many conventions before. They're going to be doing a great job there as well. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి సో ఈ 3 days లో. సో వీటన్నిటిని హ్యాండిల్ చేస్తూ సో అండ్ యూ హ్యావ్ టు మీరు టీటీఏ నాయకత్వం నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది వారి, అంటే ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు. హౌ ఆఫెన్ డూ యూ డిస్కస్ విత్ యువర్ టీమ్ లీడర్స్ అండి, సో కన్వీనర్ అండ్ ప్రెసిడెంట్ తోటి? Yeah.
సో మన కన్వీనర్ వచ్చి ప్రవీణ్ చింత గారు. హిస్ ఫ్రమ్ డాలస్, బట్ ఆయన ఎంత ఇన్వాల్వ్ ఉన్నారంటే ఆయన షార్లెట్ మనిషా లేదంటే డాలస్ మనిషా అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు, ఎందుకంటే హీస్ ఆల్మోస్ట్ హియర్ ఎవ్రీ టైమ్ ఎనీ మీటింగ్. సో వి రియలీ థ్యాంక్ ఫర్ హిస్ ప్రెసెన్స్ అండ్ హిస్ అడ్వైస్ అండ్ ఇన్పుట్. అండ్ మన లోకల్ కోఆర్డినేటర్ నరేన్ గారు. ఓకే. నరేన్ హెస్ బీన్ వెరీ యాక్టివ్ అండ్ అన్ని మీటింగ్స్ లో హీస్ బీన్ ప్రెజెంటింగ్ అనమాట. ఎస్పెషలీ మా కల్చరల్ లో, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ వీఆర్ షోయింగ్ ఎవ్రీబడి కదా. సో ఎవ్రీబడి షోస్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ హెల్ప్స్ అవుట్ అనమాట ఇందులో. సో వాళ్ళిద్దరూ వెరీ ప్లగ్డ్ ఇన్. అలాగే మన ప్రెసిడెంట్ నవీన్ గారు హిస్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ ఇవన్నీ చూడాలని చెప్పి. అండ్ దెన్ మాకు గురువు అని చెప్పాలి, విజయపాల్ రెడ్డి గారు, హూ ఇస్ ది ఓకే. అడ్వైజరీ ఆఫ్ టీటీఏ బోర్డ్ అనమాట. అండ్ మోహన్ అన్న గారు, వాళ్ళు కూడా. సో they've been in weekly meetings at least 2 or 3 times weekly. వాళ్ళు దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బట్ ఇది షార్లెట్ లో మేము ఉన్నాము, కోర్ టీము, లోకల్ టీము. But all of the advisors and the committee members from different cities and states are joining our weekly calls at least 3 or 4 times. కలుస్తున్నాం అనమాట. కలిసి ప్రోగ్రామ్ రన్ డౌన్ చేసి ఎక్కడైనా గ్యాప్ ఉంటే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి, ఇలా అంటే ఎక్కడ కూడా మాకు పుష్ బ్యాక్ అనేది లేదు. దే విల్ ఓకే. ఓన్లీ సజెస్ట్ అనమాట. మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట ఎట్లా చేయాలి అని చెప్పి. బట్ దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ సేయింగ్ ఇదిగో లాస్ట్ ఇయర్ కన్వెన్షన్లో ఇట్లా చేస్తే ఇట్లా అయింది అని. సో దానివల్ల మాకు అంటే యాజ్ వీఆర్ డూయింగ్ దిస్ విత్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్, వీఆర్ ఆల్సో లెర్నింగ్ అనమాట క్వైట్ అ బిట్. సో మా టీమ్ ఐ థింక్ ఈస్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. డూ యూ హ్యావ్ ఎనీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ విజయ్ గారు? సో కల్చరల్ యాక్టివిటీస్ అవి యా. సంబంధించి. సో ఎస్, సో మాకు ఇక్కడ షార్లెట్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని ఒకటి జరుగుతుంది అనమాట. సో ఓకే. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఐ థింక్ అబౌట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్, ప్రాబబ్లీ 25,000 దాకా వస్తారు. నేను కమిటీలో చేశాను అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెక్టిక్ అక్కడ కూడా. వీ హ్యావ్ టు యాక్చువల్లీ ప్లాన్ ది ప్రోగ్రామ్ మినిట్ బై మినిట్ అనమాట. విచ్ మీన్స్ ఒక డే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఒక 3 hours రన్ టైం ఉంది అంటే మీకు ఒక మూవీ చూసినట్టే అనమాట. వెళ్ళి సీట్లో కూర్చుంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు మీకు. అంటే సీన్ తర్వాత సీన్ తర్వాత సీన్ తర్వాత సీన్ ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే లైవ్ పర్ఫార్మెన్స్, నో గ్యాప్, పర్ఫార్మెన్స్, నో గ్యాప్, పర్ఫార్మెన్స్, అట్లా వెళ్ళిపోతాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది అనమాట నాకు ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో. సో నవీన్ హ్యాస్ బీన్ విట్నెసింగ్ అండ్ వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్, అండ్ సో దట్ ఈస్ ద రీజన్ హీ చోస్ మీ టు బీ హియర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ డెఫినెట్లీ సో ఆ ఎక్సైటెడ్. దిస్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది మీకు ఇక్కడ. డెఫినెట్లీ ఎస్. యా. ఓకే. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసే విధంగా ఏమైనా ప్లాన్ చేశారండి? యూ ఆల్రెడీ టోల్డ్ సో ఎస్. ఆల్ జనరేషన్స్ని చేస్తూ కవర్ చేస్తూ కల్చరల్ యా. యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. సో అదే విధంగా No. సో స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? యా. సో ఇనిషియలీ మనము సాటర్డే మార్నింగ్ చేసే ఇనాగ్రేషన్ లోనే మనకి డిఫరెంట్ స్టేట్స్ రిప్రజెంటేషన్ తోటి పరేడ్ జరుగుతుంది అనమాట. ఓ. సో ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్ వి కిక్ ఆఫ్ విత్. సో అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ వస్తున్నారు, బోర్డ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు, ఆర్బీపీస్ అందరూ వస్తున్నారు అనమాట. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్, షోయింగ్ దర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. మన లోకల్ గవర్నర్, మేయర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చూపెడుతున్నారు దీనికి. అన్నిటికీ పర్మిషన్స్ బాగా ఇచ్చారు మనకి. దే ఆర్ ప్రాబబ్లీ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ది ఐదర్ ది కిక్ ఆఫ్ ఆర్ ది వన్ ఆఫ్ ది నైట్స్ ఈవినింగ్ ఉంటారు. సో దెర్ ఇస్ అ గుడ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ దేర్. అలాగే మీరు అన్నట్టు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అడిగారు కదా మీరు. ఆల్ యా. ఏజ్ గ్రూప్స్ ఆర్ కవర్డ్ వెరీ వెల్. మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయి. సో మీరు మ్యాట్రిమనీ అని, లేదంటే స్పిరిచువాలిటీ అని, ఉమెన్స్ ఫోరం అన్న, అలాగే మెడికల్ రిలేటెడ్ సిఎంఈ ప్రోగ్రామ్ ఉంది ఒకటి. సో దర్ కెన్ బి ప్రెస్టీజియస్ డాక్టర్స్ హియర్, డాక్టర్ గురువారెడ్డి గారు అట్లాంటి వాళ్ళు. దర్ షేరింగ్ దర్ ఇన్సైట్స్ టు యూత్ అండ్ ఆల్సో టు ఆల్ ది జనరేషన్స్. అలాగే పర్ఫార్మెన్సెస్ వైజ్ తీసుకున్నా కూడా మనము డిఫరెంట్ ఏజ్ స్కేల్స్ అన్ని కూడా అప్రోప్రియేట్ టైమింగ్స్లో ఫిట్ ఓకే. చేసాం అనమాట. సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఎంటర్టైన్డ్. ఓకే. ఓకే అండి. సో అలాగే విజయ్ గారు, ఈ టీటీఏ కన్వెన్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా వర్క్స్ పెండింగ్ ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్ ఆల్ ఆర్ డన్. సో వాట్ ఎలా ఉండబోతుంది ఇంకా? సో మన గురువు గారు విజయపాల్ అన్న అన్న చెప్పేది ఏంటంటే
కన్వెన్షన్ అయిపోయిన తర్వాత 20th పడుకున్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి అని. ఎందుకంటే మనకి అయ్యేదాకా అయ్యిందనే సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆయన కానీ మేము మా టీంలో కొంతమంది మేము కూడా అంటే పర్ఫెక్షన్ కోసం చూస్తున్నాం అనమాట. అది ఐ డోంట్ థింక్ వీ విల్ ఎవర్ అచీవ్. బికాజ్ ఎంత బాగా రెడీ అయిపోయినా కూడా అరే ఇంకొంచెం ఇది చేస్తే సో ఏదో బాగుండేది మిగిలి ఉంది అనే అనిపిస్తుంది. ఫీలింగ్లో ఉంటాం అనమాట మేము. సో ప్రోగ్రామ్ అంతా రెడీ అయిపోయింది. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మినిట్ టు మినిట్ తెలుసు మాకు ఆల్రెడీ. కానీ అండ్ కల్చరల్ ఇది యాక్టివిటీస్ కీ రోల్ ప్లే చేస్తాయి కన్వెన్షన్ లో. కరెక్ట్ సో మీరు కరెక్ట్ అదర్ కమిటీస్ తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఆడియో టీమ్ ఐ థింక్. సో కరెక్ట్ వాళ్ళతోటి కరెక్ట్ ఏ మీటప్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఎలా టుగెదర్ గా వర్క్ చేస్తున్నారు మీరు, సో ఎలా ఉంది మీకు వాళ్ళతోటి సహకారం, యా కోఆపరేషన్? యాక్చువల్లీ మల్టిపుల్ కమిటీస్ తోటి కల్చరల్ పని చేయాలి. సో విల్ స్టార్ట్ విత్ యాక్చువల్లీ బ్యాంక్వెట్ చైర్ ఉన్నారు మన పల్లవి గారు, పల్లవి రెడ్డి యా యా. గారు. సో షీఈస్ గోయింగ్ టు బి ఆసమ్ ఆన్ ద స్టేజ్ విత్ ద We బ్యాంక్వెట్ already నైట్. did with her and so she అవునా? told me so what's going happening in Very the good, very banquet good. night. Yeah. So we're going to have a good time. So she's going to be the lead on the banquet night, Friday night. తర్వాత మనకి వెన్యూ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, తర్వాత ఏమేం కావాలి వెన్యూలో అనే ఆస్పెక్ట్లో లక్ష్మీకాంత్ గారు ఉన్నారనమాట. ఆయనతోటి అది వెన్యూ కమిటీ. సో వి వర్క్ విత్ హిమ్. ఏవి కమిటీలో మనకి వరుణ్ అండ్ నరసింహ గారు ఉన్నారు. వాళ్ళతో పనిచేస్తాము. ఆడియో వీడియో డెఫినెట్లీ ఈజ్ అ కీ కంపోనెంట్ ఆఫ్ ది కల్చరల్ ప్రోగ్రామ్స్ కదా. సో ఎల్ఈడి మీద ఏముండాలి, ఏ టైంకి ఏది ఉండాలి, లైట్స్ రావాలా ఎక్కడైనా, లేదంటే ఏ టైంకి లైట్స్ రావాలి, ఏ టైంకి ఫాగ్ రావాలి, ఇట్లాంటి అలా అదంతా ఏవి కమిటీతో పనిచేస్తున్నాము. అలాగే స్టేజ్ కమిటీ ఉంది. స్టేజ్ డైమెన్షన్స్ ఏంటి, మాకు స్టేర్స్ ఎన్ని కావాలి, లేదంటే వెనకాల గ్రీన్ రూమ్స్ కావాలి మాకు, ఈచ్ గ్రీన్ రూమ్లో ఏమేమి ఉండాలి, అలాగే సెలబ్రిటీస్ లేదంటే పొలిటీషియన్స్ కానీ విఐపీస్ కానీ వాళ్ళు ఎక్కడ మీట్ అవ్వాలి, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డిజిగ్నేటెడ్ ఏరియా కావాలా, ఇట్లాంటివన్నీ మనకి స్టేజ్ అండ్ వెన్యూ కమిటీ వాళ్ళతో పనిచేసాము. యా ఐ థింక్ మెనీ అదర్ కమిటీస్లో కూడా ఎక్కడో ఒక చోట మనం టచ్ చేస్తూనే ఉంటాం. డెకరేషన్ కమిటీ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ Yeah. స్పిరిచువాలిటీ కమిటీ వాళ్ళకి they all reached out for what they have to be participating in with respect to cultural. So we're all working very well together. మంచి టీం, చాలా మంచి టీం. సూపర్ అండి, చాలా ఎగ్జైటింగ్ గా ఎంతూజియాస్టిక్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది, సో మా అందరిని అలరించడానికి. అండ్ Right. ఒక కల్చరల్ చైర్ గా, సో టీటీఏ మెగా కన్వెన్షన్ కల్చరల్ చైర్ గా, సో రాబోతున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, అంటే ఎలా ఆహ్వానిస్తారు? సో ఆహ్వానించిన ఓకే, అండ్ ఎనీ మెసేజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్, సో వాట్ మెసేజ్ యూ వుడ్ లైక్ టు గివ్? ఓకే. షార్లెట్లో ఉన్న అందరికీ కూడా ఒక వెరీ యూనిక్ ఆపర్చునిటీ ఐ షుడ్ సే. ఎందుకంటే ఎప్పుడూ జరగలేదు మనకి ఈ లెవెల్లో. షార్లెట్లో ఉన్న వాళ్ళందరూ లోకల్గా ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మిస్ కాకండి. ఎందుకంటే నేను చెప్పిన బ్యాండ్స్ అన్ని, లేదంటే మ్యూజికాలిటీ, లేదు అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, లేదు అంటే స్పీచెస్, ఆల్ ఆఫ్ ది అదర్ బ్రేక్అవుట్ సెషన్స్ దట్ యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హియర్, అలాంటి ఇన్పుట్, అలాంటి ఫ్రీ అడ్వైజ్ మీకు దొరకదు మీకు. కాబట్టి ప్లీజ్ కమ్ పార్టిసిపేట్. దేర్ ఆర్ ఓవర్ 150 వెండర్స్ స్టాల్స్. అందరూ కూడా దే ఆర్ కమింగ్ ఇన్ విత్ దేర్ వెరీ యూనిక్ ప్రజెంటేషన్ ఆఫ్ దేర్ డ్రెస్సెస్ కానివ్వండి, లేదు అంటే జ్యువెలరీ కానివ్వండి, ఇట్లాంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. సో డు నాట్ మిస్ అవుట్. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు వన్ ప్లాట్ఫామ్ ఫర్ యూ, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు రన్ టు సో మెనీ ప్లేసెస్. సో ఆ 3 రోజులు జూలై 17th, 18th, 19th బ్లాక్ చేసేసుకోండి. జస్ట్ స్టే ఇన్ షార్లెట్ కన్వెన్షన్ సెంటర్. దగ్గర హోటల్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. 3 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ విజయ్ గారు. సో ఇంత టైంలో కూడా, బిజీ స్కెడ్యూల్లో కూడా, సో మాతో మహా న్యూస్తో టైం స్పెండ్ చేసి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. సో కల్చరల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, టీటీఏ కన్వెన్షన్ ఏ విధంగా అలరించబోతుంది మా అందరినీ అని, సో మా అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఇంకొక మాట చెప్పాలి, నేను ఇక్కడ లోకల్గా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ అని ఒక చర్చ్ రన్ చేస్తాను అనమాట. సో వీఆర్ ఓకే. పార్ట్ ఆఫ్ ఒక 110 ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ చర్చ్లో. సో వీఆర్ ఆల్ ఆల్సో వెరీ క్లోజ్ నిట్ అండ్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. సో దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇస్ వెరీ మచ్ కమింగ్ ఇన్ హెల్ప్ అనమాట. కానీ సూపర్. లాస్ట్ 3 months నుంచి ఈ యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉండి, సో చాలా టైట్గా ఉందన్నమాట అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేయటము. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు సర్వ్ ద కమ్యూనిటీ.
సూపర్ సూపర్ విజయ్ గారు. రైట్, చూసారు కదండి టీటీఏ కల్చరల్ చైర్ విజయ్ పిల్లి గారితో స్పెషల్ చిట్ చాట్. సో టీటీఏ మెగా కన్వెన్షన్ చార్లెట్ నగరంలో సో ఫస్ట్ టైం జరగబోతుందో. సో ఈ కన్వెన్షన్ ని ఎవ్వరూ మిస్ కావద్దు. సో ఈ కన్వెన్షన్, ఈ వేదిక ఎన్నో ఆపర్చునిటీస్ ని కల్పించబోతుంది. సో అన్ని రకాలుగా అంటే సంస్కృతి, కల్చరల్ యాక్టివిటీస్, విద్య, వైద్యం, ఇలా ఎన్నో రకాలు ఒకే వేదిక మీద అలరించడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనందరినీ సాదరంగా స్వాగతం పలుకుతుంది. సో టీటీఏ మెగా కన్వెన్షన్ థీమ్ అండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ స్పెషల్ చిట్ చాట్ విత్ కల్చరల్ చైర్ విజయ్ పిల్లే.